ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు అన్న ఇవాళ నేను నెల్లూరు వెళ్ళి వచ్చే ఇవాళ ఆ, ప్రతి ఒక్క డివిజన్లో ఇవాళ ఎప్పుడైనా వచ్చింది ట్రైన్కి వచ్చాను నిన్న కాన్స్టిట్యూషన్లో మనం మామూలుగా సర్వే చేస్తున్నాం ఇక్కడ కనిపిస్తుందా అన్నమా సర్వే చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ వర్క్ బాగానే జరుగుతుంది బాగానే చేస్తున్నారు మనకి బస్సు ఫ్రీ పెట్టారు శివ అది కూడా నిన్న కాన్స్టిట్యూషన్లో కండక్టర్ ఏదంటే ఆ కండక్టర్ కాన్స్టిట్యూషన్లో కూడా పెట్టారు మామూలుగా వాళ్ళు కూడా కొద్దిగా మీ జీతాలు తీసుకోవట్లేదని లేడీ పెట్టింది మీకు వచ్చే ఉండదు మీకు చూసాలే అన్నమా బాగానే ఉందన్న ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారు పవన్ గారు. సో పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా అమృత్ కింద వెళ్ళింది, ఇప్పుడు డెవలప్ చేస్తారంట. సెంట్రల్ గవర్నమెంట్ కింద వెళ్ళింది, చేస్తారు. అది ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వెళ్తే నేను ప్రతి ఒక్కసారి పవన్ కళ్యాణ్ బ్యానర్లే. సో ఉప ముఖ్యమంత్రిగా ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? బాగానే ఉందన్న, బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారు, బాగానే ఉంది. గిరిజన ప్రాంతాల్లో బాగా చేశాడన్న. మన ఓసీ కాకుండా గిరిజన ప్రాంతాల్లో రోడ్లు బాగా వేసాడు. అది కానీ ప్రజలను గాలి కొదిలేసి ఆయన మాత్రం హ్యాపీగా తిరుగుతున్నారు. ఉట్టిదే అన్ని ఉట్టి మాటలు, డబ్బులతో అంటున్నారు కొంతమంది. జనం డబ్బులా? సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు. అవునా? సొంత డబ్బులు పెట్టి రాజకీయంలో రాకముందే సొంత డబ్బులు పెట్టి రైతులకి ముందుకొచ్చిన వ్యక్తి ఆయనే. ఓకే, విన్నవా? ఆయన చెప్పింది మనం ఇప్పుడు కూడా ఖర్చు పెడుతున్నారు సొంత డబ్బులు ఇప్పుడు కూడా పెడుతున్నాడు ఆయన. మరి ఇలా మాట్లాడే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఆయనకి ఇదిగో ఈ పన్ను వచ్చిందని ఎప్పుడైనా చూపించమని ఎవరినైనా ఆయన సొంత డబ్బులతో సినిమా డబ్బులతోనే ప్రజల్ని ఆకట్టుకుంటారు. ఆయన తిట్టే వాళ్ళకి మరి అది తిట్టే వాళ్ళకి దేవిన మాకు. ఓకే, అది అంటే వ్యక్తిగతంగా రాజకీయంగా ఓకే, ఆయన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? ఏముండదు తిట్టుకున్నా ఏమైతే ఏం కాదు. రోజా గారు కూడా అదే చేశారు. ఏమైతే ఏం కాదు, తిట్టుకున్నా ఒక నెలకు తప్ప ఏముండదు. ఓకే, విన్నవా? చివరిగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం భవిష్యత్తులో ఎంతవరకు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటే? ఉండొచ్చు. నాకు తెలిసిన వరకు అయితే, నాకు తెలిసిన 190% అయితే చంద్రబాబు నాయుడు కూడా మనసులో ఉంది ఒక్కసారి సీఎం చేయాలని. ఓకే, విన్నవా? అది చూద్దాం. థ్యాంక్ యూ.